మనం లాస్ట్ టైం చెప్పినట్టు అన్‌ప్లగ్ చేసేస్తాం. సో, వర్క్ లిస్ట్ కంట్రోలర్‌కెళ్ళాం అంటే మన పేజ్ వర్క్ లిస్ట్ కంట్రోల్ కదా! సో, మాక్ డేటా ఏదైతే ఉందో ఈ మాక్ డేటాని కమెంట్ చేస్తే మనని మాక్ డేటా అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి ఓడేటా సర్వీస్ ఇలా మనం డిస్కస్ చేసినట్టు యాక్చువల్ ఓడేటా సర్వీస్ రెడీ చేశారు. మనకిచ్చి బిల్డ్ చేయమన్నారు అప్లికేషన్. సో, వర్కింగ్ ప్రోటోటైప్‌ని మనం కమెంట్ చేయడానికి జస్ట్ ఈ మాక్ డేటాని టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనం ఎళ్ళాల్సిందేంటంటే సర్వీస్‌కి మేనిఫెస్టో జేసన్‌కెళ్ళి మనం ఆల్రెడీ ఓడేటా సర్వీస్ ముందు ఇచ్చామా లేదని చూడాలి. లేదంటే మీరు ఫ్రెష్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఓడేటా సర్వీస్ సెలెక్ట్ చేసుకొని ఓడేటా సర్వీస్ మనం ఏదైతే సిస్టమ్‌లో మన ఓడేటా సర్వీస్ ఉందో ఆ ఓడేటా సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మేనిఫెస్టోలో డేటా సోర్స్ ట్యాబ్‌లోని మనకి ఓడేటా సర్వీస్ పాయింట్ చేసి ఉండాలి. సో, ఈ కేస్‌లో మనం తీసుకోవాలనుకున్న సర్వీస్ ఆహ్, ఈపీఎం రిఫరెన్స్ యాప్స్ ప్రొడక్ట్ మేనేజ్ ప్రొడక్ట్స్ అనే సర్వీస్ తీసుకున్నాం ఇక్కడ. ఇది ప్రొడక్ట్ మ్యాన్ అంటే మేనేజ్ ప్రొడక్ట్స్. సో, మేనేజ్ ప్రొడక్ట్స్ అప్లికేషన్ సర్వీస్ ఉంది. సో, మన సర్వీస్ నేమ్ అదా కాదా అని కంపేర్ చేసి చెక్ చేస్తాం. సో, ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లోనే ఇదే సేమ్ ఇచ్చాం గనుక వి కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. లేదు అనంటే మీరు ఫ్రెష్‌గా న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రీ స్టైల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్వీస్‌తో క్రియేట్ చేయొచ్చు. అదంతా నీకు ఆల్రెడీ తెలుసు కానీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో, ఇలా మనకి సర్వీస్ ఉండాలి. సో, వన్స్ సర్వీస్ ఉంది అనంటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంట్రా అంటే ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌కి సబ్ కేటగరీస్‌ని మనము మ్యాప్ చేయాలి. సో, సబ్ కేటగరీస్‌ని అది మ్యాప్ చేయడానికి మనము వర్క్ లిస్ట్ వ్యూలో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఓడేటా అది ఇక్కడ ఆల్రెడీ మోడల్ అది అసైన్ అయ్యి ఉందా లేదా అని చూడాలి. సో, ఇక్కడ చూసామంటే ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని కాల్ చేయడానికి మెయిన్ సర్వీస్ అనే నేమ్ యూజ్ చేయాలి. సో, మెయిన్ సర్వీస్ అనే నేమ్ యూజ్ చేస్తే ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని డైరెక్ట్‌గా రిఫర్ చేయాలి. సో, దిస్ డాట్ గెట్ యూ డాట్ గెట్ మోడల్ అని మనము మెయిన్ సర్వీస్ అని అంటే మెయిన్ సర్వీస్ ఆటోమేటిక్‌గా కూడా లోడ్ చేయొచ్చు. సో, ఇలా మెయిన్ సర్వీస్ ఆల్రెడీ టై అక్కడ టైటిల్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. మనం మళ్ళీ స్పెసిఫిక్‌గా డిక్లేర్ చేయక్కర్లేదు. ఓకే. సో, దాన్ని కాల్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో, ఇక్కడ బేసిక్‌గా కొన్ని స్ట్రక్చర్స్ ఆల్రెడీ సెర్చ్ ఫంక్షన్స్ ఎక్సెట్రా క్రియేట్ అయ్యాయి. మన ఓన్ కస్టమ్ ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ కేస్‌లోని మాక్ డేటా ఇది వదిలేసేయి. సో, లైవ్ డేటా అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఇది అవసరం లేదు. ఇది ఆప్షనల్ స్టెప్పే. బట్ ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఏం చూసారంటే ఆహ్, మాక్ డేటా చూసావు. ఇక్కడ మాక్ డేటా కాకుండానా మాక్ డేటా లోకల్‌గా ఉంది. ఇదే డేటాని ఇప్పుడు మనము ఒక సర్వీస్‌కి పాయింట్ ఔట్ చేయాలంటే 2 వేస్‌లో చేయొచ్చు. ఒకటి యూజింగ్ ఓడేటా మోడల్. ఓకే. కంటైనర్ ఓడేటా మోడల్ అనేది సర్వర్ సైడ్ మోడల్. సర్వర్ సైడ్ మోడల్ అంటే నథింగ్ బట్ మన క్వెరీస్ అన్ని కూడా డేటాబేస్ మీద రన్ అవుతాయి. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఐడియా ఉంది కనుక సో, డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ద్వారా మనం డేటా ఫెచ్ చేస్తాం. సో, ఈ కేస్‌లో మనం ఏం చేయాలంటే ఇ ఏదైతే మనం మాక్ డేటా మనం క్రియేట్ చేసుకున్నాం. సో, ఆ మాక్ డేటా యాస్ ఇట్‌గా మన సర్వర్‌లో కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలి కదా! సో, ఆ క్వెరీస్ అన్నీ కూడా రన్ చేసి ఆ డేటా మాత్రమే తీసుకొచ్చి మనం ఈ ఓడేటాలో స్టోర్ చేస్తాం. ఓకే. సో, దానికి కావాల్సిన క్వెరీస్ ఏంటి ఇవన్నీ అన్నీ కూడా రన్ అయ్యేవి అన్నీ కూడా ఎక్కడ రన్ అవుతాయంటే అట్ ద డేటాబేస్ లెవెల్‌లో రన్ అవుతాయి. కానీ అలా కాకుండా మన క్వెరీస్ అన్నీ కూడా మన యూఐలోనే రన్ చేయాలంటే దానికి క్లయింట్ సైడ్ మోడల్ జేసన్ మోడల్. సో, జేసన్ మోడల్ అనేది క్లయింట్ సైడ్ మోడల్. సో, క్లయింట్ సైడ్ మోడల్. సో, మనం ఆల్రెడీ యూజ్ చేస్తుంది క్లయింట్ సైడ్ మోడల్. మన డేటా అంతా కూడా క్లయింట్‌లోనే ఉంది. సో, సిమిలర్‌గా ఈ లైవ్ డేటాని తీసుకొచ్చి మనం క్లయింట్ డేటాలో కూడా పెట్టొచ్చు. సో, ఇప్పుడు జేసన్ మోడల్‌లోని లోకల్ డేటా కాకుండా ఈ మాక్ డేటా కాకుండానా నేనేం చేస్తానంటే ఓడేటా సర్వీస్‌ని యాడ్ చేస్తాను. సో, ఓడేటా సర్వీస్‌ని ఎలా యాడ్ చేస్తానంటే ద సేమ్ మోడల్. సో, ఈ మోడల్‌ని ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో సిమిలర్‌గా మోడల్‌ని ఇలా క్రియేట్ చేయొచ్చు. మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ డేటాకేమో మనం కావాలంటే ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ డైరెక్ట్‌గా మనం సెర్చ్ చేయొచ్చు. ఓకే. ఇది సింప్లెస్ట్ ఓప్స్ సారీ. సో, ఇక్కడ ఈ కేస్‌లో వచ్చేసరికి మనము సో, ఇక్కడ ఈ ఓకే. సో, ఏం చేస్తామంటే మనము ఇక్కడ డేటాని ఇక్కడ ఏదైతే మన డేటా ఉన్నదో డేటాని డైరెక్ట్‌గా ఇక్కడ జేసన్ మోడల్‌ని లోడ్ చేయడానికి మల్టిపుల్ వేస్‌లో కూడా లోడ్ చేయొచ్చు. సో, మీకు స్పెసిఫిక్‌గా ఇంకా స్పెసిఫిక్‌గా డీటెయిల్‌గా కావాలంటే ఏపీఐ వెళ్ళామంటే ఇక్కడ ఏపీఐలోని మోడల్స్ ఇక్కడ ఓడేటా మోడల్స్ కానీ మోడల్స్ జేసన్ మోడల్ అని కానీ
SAP UI డాట్ మోడల్ ఫోల్డర్కి వెళ్తే నీకు రకరకాల మోడల్స్ ఇస్తాడు నేమ్స్. ఇది రిమూవ్ చేస్తాను. SCP ఇది లైబ్రరీ. ఓకే, లైబ్రరీలో ఒక స్పెసిఫిక్ సెక్షన్. చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో జేసన్ మోడల్ ఒక మోడల్. ఓకే, ఇలాగే సేమ్గా ఇది జేసన్ మోడల్ అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసేది జేసన్ మోడల్. దీనికి ఇలా యూఆర్ఎల్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమి ఇవ్వచ్చు అని అంటే ఇక్కడ స్పెసిఫై చేస్తారు. సో ఫస్ట్ జేసన్ మోడల్లో పాస్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఇదర్ యూఆర్ఎల్ అని ఇవ్వచ్చు, లేదా జేసన్ లోడ్ డేటా ఫ్రమ్ ఆర్ జిఎస్ ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు, లేదా జేసన్ ఇవ్వచ్చు, లేదా యూఆర్ఎల్ ఇవ్వచ్చు. మనం ఏం చేసాము ప్రీవియస్ ఎగ్జాంపుల్లోని మనం లెట్ మీ క్లోజ్ దిస్. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లోని మనము జేసన్ని అటాచ్ చేసాం ఆ మోడల్కి, అవునా? సో ఇప్పుడు ఏమన్నానంటే ఇక్కడ ఇంకా మన మోడల్ ఇంకేం సపోర్ట్ చేస్తుందంటే యూఆర్ఎల్ కూడా సపోర్ట్ చేస్తుంది, జేఎస్ ఆబ్జెక్ట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ జేసన్ మోడల్కి డైరెక్ట్గా మనము యూఆర్ఎల్ కూడా మనం సెట్ చేయొచ్చు. సో మనం చేసేది ఏంటంటే ఇలా చేస్తాం. సో ఇక్కడ మెథడ్స్ అని ఉంటాయి. సో మెథడ్స్ అంటే ఏ మెథడ్ ఎలా సెట్ చేయొచ్చు అంటే గెట్ చేసాను, సెట్ చేసాను, సెట్ డేటా. సో ఇలాగా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో నువ్వు ఏ విధంగా అయినా సెట్ చేయొచ్చు. సో ఇక్కడ నువ్వు నోటీస్ చేసి అంటే 2 సింటాక్స్లు నువ్వు నోటీస్ చేయాలి. ఒకటి మనం ఇప్పుడు యూజ్ చేసింది సెట్ డేటా. సో సెట్ డేటా యూజ్ చేస్తాను అనుకో, సెట్ డేటా యూజ్ చేస్తే ఫస్ట్ ప్రాపర్టీ ద డేటా టు సెట్ ఆన్ ద మోడల్. సో ఇక్కడ మోడల్కి సెట్ చేసిన డేటా రెడీగా ఉంటే సెట్ డేటా వాడచ్చు. ఓకే, లేదు అని అంటే మనం డైరెక్ట్గా యూజ్ చేయాల్సిన ఇంకోటి ఏం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ కేసులో చూసామంటే డైరెక్ట్గా జేసన్ మోడల్కి ఫస్ట్ పారామీటర్ ఓడేటా కింద పాస్ చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చేంజెస్ చేసేటప్పుడు కోడ్లో ఎలా యూజ్ చేస్తామంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి సెట్ డేటాకి అయితే డైరెక్ట్గా డేటా సెట్ చేయాలి. ఇన్ కేస్ ఈ కేసులో అయితే మోడల్కి డైరెక్ట్గా మనం జేసన్ మోడల్కి పాత్ ఇచ్చేయచ్చు. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఐ గివ్ ద పాత్. సో ఏం చేస్తానంటే ఈ పాత్ని పారామీటర్ని డైరెక్ట్గా దీన్ని పాస్ చేస్తాను. సో ఈ అడిషనల్గా మోడల్కి ఇలా సెట్ చేయగలం. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేశానంటే ఈ జేసన్ మోడల్ ఎన్ని రకాలుగా లోడ్ చేసే డేటా అనేది మనకి ఏపీఐలో చెక్ చేస్తే మనకి మల్టిపుల్ వేస్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఇది చూసామంటే ఇదే సింటాక్స్ వాడాం మనం. sap.new.ui.model.json అని ఇవ్వకుండానా మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ జేసన్ మోడల్కి ఒక నేమ్ ఇచ్చేస్తాం. sap.ui. ఇలా జేసన్ మోడల్ అని ఇలాగనే ఇవ్వచ్చు, లేదా ఇక్కడ జేసన్ మోడల్కి ఇక్కడ ఇలా హోల్ పాత్ డిఫైన్ చేస్తాం, అంతేనా? సో దీనికి జేసన్ అని ఇచ్చి కాల్ చేస్తాం. అంటే బేసిక్గా ఏం వాడుతున్నాం మనం, ఇదైనా మెథడ్ వాడుతున్నాం, దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. సో ఇది నువ్వు నోటీస్ చేసావంటే ఇవన్నీ కూడా ఫంక్షన్స్. సో ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మనం క్రియేట్ చేసుకునే ఫంక్షన్లు ఇక్కడ రాసే ఫంక్షన్స్ అన్ని కూడా ఏంట్రా అంటే ఇవి కస్టమ్ ఫంక్షన్స్, అంతేనా? సో మాక్ డేటా అనేది మన కస్టమ్ ఫంక్షన్. సో దీన్ని కాల్ చేస్తామంటే ఇందులో చేస్తుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ లో మళ్ళీ వేరే ఫంక్షన్ లో కాల్ చేస్తున్నాం, అంతేనా? సో ఇవన్నీ కూడా కన్స్ట్రక్టర్స్ అంటారు. సో ఒక ఫంక్షన్ ని మనం వేరే వేరే ఫంక్షన్స్ లో కాల్ చేస్తే అవన్నీ కన్స్ట్రక్టర్స్. సో ఇవన్నీ దిస్ ఇస్ ఏ కన్స్ట్రక్టర్. సో ఇదేంటంటే ఇది ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే జేసన్ అనేది కూడా ఇది స్టాండర్డ్ లైబ్రరీ. సో స్టాండర్డ్ లైబ్రరీ అంటే మనం ఏదైనా యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ అంతా కూడా అది డేటాను హోల్డ్ చేసి ఉంచుతుంది. మనం ఎప్పుడైనా కావాలంటే దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనం వ్యూకి సెట్ చేయొచ్చు, బైండింగ్ చేయొచ్చు. సో ఇలా మనము దీని కేసులో డైరెక్ట్గా ఈ మోడల్కి డైరెక్ట్ ఎంటీ పారామీటర్స్ పెట్టాం ప్రీవియస్లీ. ఇప్పుడు పారామీటర్స్ ఏం పెట్టామంటే ఓడేటా, దీనికి ఓడేటాకి డైరెక్ట్గా యూఆర్ఎల్ కూడా సపోర్ట్ చేస్తాం. డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇచ్చేస్తాం ఇప్పుడు. సో ప్రీవియస్లీ వీ హ్యాడ్ ఇట్ బ్లాంక్, బట్ నౌ వీఆర్ సెట్టింగ్ ఇట్ టు యూఆర్ఎల్. సో లైవ్ డేటాని లింక్ చేస్తున్నాం. క్లియరా? సో ఈ కేసులో మనకి యూఆర్ఎల్ ఇచ్చాం. సో ఇప్పుడు ఇది సెట్ చేసిన పేజ్ సెట్ చేసామా? సో దీనికి ఒక నేమ్ ఇవ్వాలనుకున్నాం అనుకో, ఈ మోడల్ కి ఇలా నేమ్డ్ మోడల్స్ అని అంటారు. సో నేమ్డ్ మోడల్స్ అంటే ఏంటంటే, సో నేమ్డ్ మోడల్స్ అని అంటే ఈ డేటా మోడల్ ఇలా ఇక్కడ నేమ్ ఇచ్చి కామా పెడితే ఈ వేరియబుల్ ఇక్కడ ఉంటుంది. దీనికి కావాలంటే మనం నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ మై జేసన్ డేటా అని చెప్పి నేను పెడతాను. ఇది జేసన్ డేటా. ఓకే, ఇది జేసన్ ఫార్మాట్ లో
లోడ్ చేస్తున్న మోడల్ కనుక నేను దీనికి నేమ్ ఇచ్చాను. సో ఇన్స్టా ఆఫ్ ఈ వేరియబుల్ వాడకుండా మనం యూఐలో ఈ నేమ్ వాడచ్చు. ఓకే, అదే డిఫరెన్స్. ఓకే, సో ఈ కేసులో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు సబ్ కేటగిరీస్ మ్యాప్ చేసాం కనుక ఇది ఐడికి సెట్ చేసాం, అన్ని యాసెస్ కరెక్టే. సో ఈ సబ్ కేటగిరీస్ మనము ఇక్కడ మ్యాప్ చేయాలి. ఎక్కడ మ్యాప్ చేయాలి, ఇక్కడ పాత్ దగ్గర సబ్ కేటగిరీస్ మ్యాప్ చేయాలి. సో సబ్ కేటగిరీస్ మ్యాప్ చేసేటప్పుడు కాలేదు, సబ్ కేటగిరీస్ మ్యాప్ చేయాలి. సో ఇక్కడ సబ్ కేటగిరీస్ మ్యాప్ చేసి సార్టర్ అవి తీసేద్దాం. సార్టర్ అవి మనకి ఏం అవసరం లేదు, బేసిక్ చెక్స్ ఫస్ట్ చేస్తుంటే సరిపోతుంది. సో కేటగిరీస్ సో ఫస్ట్ బేసిక్ చెక్లో ఏం చేస్తానంటే లెట్స్ దీనికి వితౌట్ నేమ్ ఇచ్చి మన కనెక్షన్ చెక్ చేద్దాం, తర్వాత నేమ్ ఇచ్చి చేంజెస్ చేద్దాం. సో దట్ విల్ చెక్. సో రిపోర్ట్స్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, సబ్ కేటగిరీస్ కదా, నేమ్ ఫీల్డ్ తీసుకెళ్ళి స్టార్టింగ్ ఫీల్డ్. సో ఫస్ట్ ఆల్వేస్ డూ వన్ సింపుల్ ప్రాపర్టీకి చెక్ చేయండి. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మీరు ఓడేటాని యాక్సెస్ చేయగలుగుతున్నారంటే దెన్ యూ కెన్ ఫర్దర్ ప్లే అరౌండ్. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు సో ఇది ఇప్పుడు జేసన్ మోడల్తో సిమిలర్గా నేను ఓడేటా మోడల్కి ఇప్పుడు ఏం యూజ్ చేయొచ్చు అంటే, ఓడేటా మోడల్ బిల్ట్ ఇన్ ఉంటుంది కనుక నువ్వు డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, నీకు జస్ట్ జేసన్ మోడల్ ఎలా వాడాలో చెప్పడం కోసం జేసన్ మోడల్. మన ఐడియల్గా యాక్చువల్ మోడల్ కూడా క్రియేట్ చేయగలేదు. మనకు ఆల్రెడీ ఓడేటా మోడల్ ఇన్బిల్ట్ మోడల్ యూఎఫ్ అప్లికేషన్ ఓడేటా మోడల్ ఉంటుంది. సో డైరెక్ట్గా మన ప్రొడక్ట్స్ అని మ్యాప్ చేయగానే ప్రొడక్ట్స్ వచ్చేస్తుంది. ఓకే, కానీ నీకు ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసాం, ఇప్పుడు ప్రొడక్ట్స్ అని అనగానే రన్ అయితే ఆల్రెడీ ప్రొడక్ట్స్ మ్యాప్ అయిపోయింది మనం లాస్ట్ టైం చూసినట్టు. కానీ ఇప్పుడు నేను జేసన్ మోడల్ యూస్ చేసి ఎలా చేయాలనేది మనం చూస్తున్నాం. ఓకే, సో అది డిఫరెన్స్. సో ఏ రకమైన మోడల్ అయినా వాడచ్చు మీరు, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్నాడు. సో ఇదేంటే క్లయింట్ సైడ్లో మన క్వెరీస్ రాయడానికి హెల్ప్ చేస్తుంది. సో క్లయింట్ సైడ్ క్వెరీస్ ఎలా రాస్తాం అనేది కూడా చూపిస్తాను. సో అందుకు మనం ఇది వాడుతున్నాము. మీరు సింపుల్గా ఆల్రెడీ ఓడేటా మోడల్ మన ఓడేటా సైడ్ ఉంది, ప్రొడక్ట్స్ డైరెక్ట్ పెట్టగానే అవుట్పుట్ వచ్చేస్తుంది, ఇంత హంగామా చేయక్కర్లేదు. బట్ సో అదే జేసన్ మోడల్ మన లోకల్ డేటాకు వాడాం, అదే రియల్ టైం డేటాకు వాడలేమా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో ఏది వాడచ్చు అని. సో మనం మాక్ డేటాకు వాడాం కదా, సో మాక్ డేటాకు వాడినట్టే సేమ్ జేసన్ మోడల్ మనం లైవ్ డేటా కూడా యూస్ చేయొచ్చు కదా, అంటే ఎలా యూస్ చేయాలని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో సేల్స్ రిపోర్ట్, error అన్నాడు. లెట్స్ సీ, ఇన్స్పెక్ట్ కన్సోల్. సివియర్ మోడల్ ఓడేటా మోడల్ V2. ఓకే, ఎర్రర్ ప్రాసెసింగ్ ఓడేటా V2 మోడల్ అన్నాడు. సో ఏమి అంటే ఇక్కడ సమ్ బైండింగ్లో ఆల్రెడీ ఏదో వేరే బైండింగ్ ఉంటుంది, మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఒకటి ఆల్రెడీ ఓడేటాకి పాయింట్ అవుతుంది, మనం జేసన్ మోడల్కి అయితే పెట్టాం కానీ సమ్వేర్ ఓడేటా మోడల్ కూడా కాల్ అవుతుంది. మేబీ వేరే పేజ్లో మనం ఆల్రెడీ టెంప్లెట్ ద్వారా ఇచ్చాం కనుక అది కాల్ అవ్వచ్చు. లెట్స్ రిమూవ్ దట్ కనెక్షన్. ఉన్నాయి రెండు వ్యూసే కనుక ఇది అది, నథింగ్ మోర్. కంట్రోలర్ ఇనిషియలైజ్ చేయలేదు, డేటా ఇక్కడ సెట్ చేయలేదు. ఓకే ఓకే, ఇట్ షుడ్ వర్క్ నౌ. మనం సెట్ చేసిన చేసాం వాళ్ళు, కానీ అది ఓడేటాకి ఎక్కడ కాల్ చేస్తుంది
చూసా ఎర్రర్ ఏమన్నదంటే ఓడేటా V2 కి పాయింట్ చేస్తున్నాను అంటే. సో ఎర్రర్ క్రాసింగ్ ఓడేటా. సో కానీ యాక్చువల్ మనం అసలు ఓడేటా కనెక్షనే పెట్టలేదు, లింక్ రిమూవ్ చేసాం, బట్ స్టిల్ సమ్వేర్ ఏదో కాల్ అవుతుంది అంటుంది. సో జస్ట్ మనం మేకింగ్ షూర్ అంటే ఆబ్జెక్ట్ వ్యూలో ఏదైనా ఉన్నదంటే అని చెప్పి జస్ట్ రిమూవ్ చేస్తున్నాం ఏమైనా బైండింగ్స్ ఉంటే. సో దట్ వాళ్ళకి it's still pending loading. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ డెవలప్మెంట్ టైంలో ఏంటంటే మీరు F12 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రీలోడ్ బటన్ ఉన్నది, ఇది రైట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి, 3 ఆప్షన్స్: హార్డ్ రీలోడ్, ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్, నార్మల్ రీలోడ్. ఇది ఓన్లీ మీరు F12 ప్రెస్ చేస్తేనే ఈ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే. ఓకే, సో ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్ ఎప్పుడైనా యూస్ చేయాలి. ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్ ఎందుకు యూస్ చేయాలంటే మనం కోడ్ ఎప్పుడైనా మాడిఫై చేస్తాం అనుకోండి, మ్యాక్సిమం వెబ్ పేజెస్ బ్రౌజర్స్ ఏం చేస్తాయంటే క్యాషింగ్ అని ఉంటుంది. క్యాషింగ్ ఏంటంటే క్విక్గా లోడ్ అవడం కోసం లాస్ట్ కాపీ ఏదైతే ఉందో దాన్నే అన్ని ఫైల్స్ లోడ్ చేసి ఉంచేస్తుంది. సో దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే అది రియల్ టైమ్ అప్లికేషన్కి అడ్వాంటేజ్, కానీ డెవలపర్స్కి అది డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ప్రతిసారి కోడ్ చేంజ్ చేస్తాం, చేంజ్ చేసినప్పుడు ఓల్డ్ కాపీ చూపిస్తుంది, మన కొత్త చేంజెస్ చూపించదు. సో కొత్త చేంజెస్ చూపించాలంటే మనం క్యాష్ రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయడం కోసం అంటే ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్ చేస్తాం. హార్డ్ రీలోడ్ అంటే మొత్తం ఏవైతే ఫైల్స్ ఇప్పటికు సేవ్ అయ్యి క్యాష్ సేవ్ అయిందో అదంతా రిమూవ్ అయిపోయి ఫ్రెష్గా మనకి సర్వర్ నుంచి ఫిచ్ చేస్తుంది కాపీ. సో ఆల్వేస్ రిమెంబర్ టు యూస్ ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రీలోడ్. అప్పుడే మీ చేంజెస్ ఇన్ కేస్ రిఫ్లెక్ట్ కావట్లేదు అంటే ఎంటీ క్యాష్ హార్డ్ రీలోడ్ చేస్తే ఛాన్సెస్ ఆర్ దట్ న్యూ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది. అయినా రిఫ్లెక్ట్ అవ్వలేదంటే ది కుడ్ బి సంథింగ్ ఎర్రర్ ఇన్ యువర్ అప్లికేషన్. ఏదో నువ్వు అందులో సేవ్ చేయలేదో, లేదంటే నువ్వు డిప్లాయ్ ఆప్షన్ చేయలేదో, ఐ మీన్ నువ్వు రన్ ఆప్షన్ సేవ్ చేసి రన్ కాకుండా నువ్వు సేవ్ చేయకుండా రన్ కొట్టావు అనుకో, ఓల్డ్ కాపీ చూపిస్తుంది, సో సేవ్డ్ కాపీ చూపించదు. సో దేర్ కుడ్ బి అదర్ రీజన్స్. సో బట్ బేసిక్ రీజన్ ఇస్ క్లియర్ క్యాష్ అండ్ రన్ చేయడం అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, స్టిల్ పెండింగ్, చాలా టైం తీసుకుంటాం. లెట్స్ సీ. ఏం చేద్దామంటే లెట్ మీ సో కాల్ ఆఫ్ చేయాలన్న రికార్డింగ్. నీ దగ్గర వస్తుందా నా దగ్గర వస్తుందని చూస్తున్నాను. నాదే అన్న అక్కడ వస్తుంది ఉమామహేశ్వరి రికార్డింగ్. ఓకే ఓకే ఓకే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, వాయిస్ వినిపిస్తుందా లేదా అని అందుకు చూస్తాను. సో మనం యాక్చువల్గా లైవ్ డేటాని అసలు లింకే చేయలేదు. ఈ ఫంక్షన్ అయితే రాసాం కానీ లింక్ చేసాం అసలు. ఈ ఫంక్షన్ రాసాము, సో ఇది ఈ మాక్ డేటా కమెంట్ చేసాం, కానీ లైవ్ డేటా అనేది కాల్ అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ అయ్యేటప్పుడు దానికి లింక్ చేయాలి కదా. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాలి. సో నా లింక్ లైవ్ డేటా. ఓకే, సో ఇక లైవ్ డేటా లింక్ మనం ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ డేటా కమెంట్ చేస్తే లైవ్ డేటా సెట్ చేయకుండా మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
సో అది అందుకే స్టిల్ ఓడేటాకే పాయింట్ చేస్తుంది. ఈ పెర్ఫార్మెన్స్ కూడా మనం బూస్ట్ చేయాలి యాక్చువల్గా. సో అవి కూడా జస్ట్ చెప్తాను. సో ఇంత టైం తీసుకోకూడదు యాక్చువల్గా. చాలా డిపెండెన్సీ లైబ్రరీస్ ఎక్కువ అయిపోయింటుంది. అన్న రోజు మార్నింగ్ ఎన్నిటికి లేస్తావు అన్న? 6:30 అలా లేస్తాను. ఏ ఏమైనా టిప్స్ ఇస్తావేమో మార్నింగ్ 5:30కి లేవడానికి అని? అదేం లేదు. మీకు ఎవరు ఫ్లెక్సిబుల్ టైం. నేను జనరల్గా అయితే 10 o'clock లేస్తాను నేను. ఇప్పుడు క్లాసెస్ అవి తీసుకుంటేనే నేను మార్నింగ్ ఎర్లీగా లేస్తాను. అంటే ఫ్లెక్సిబుల్ అంటే మీ ఇష్టం. ఎవరు ఇది ఇది ఎర్లీగా లేసేస్తే గొప్పగా చేసేస్తా అని ఏమి ఉండదు. ఏ టైం కలిలేట్ అయితే ఆ టైం. ఎర్లీగా లేస్తే బయటికి ఇట్లా పోదామని ఇంట్లో కూర్చొని ఓకే అసలు ఏం చేస్తానే అట్లా. కానీ కంటిన్యూగా ఏది చేయొద్దు. నేను సింపుల్ మీరు ఏది కూడా గంటల 2-3 గంటలు వరుసగా అటెస్ట్ చేయకండి. చేస్తే ఇంట్రెస్ట్ రాదు మనకి. మీరు రోజులో ఏదో ఒకటి చేయండి. అది ఏదో టైంలో చేయండి. 1 గంట చేయండి చాలు. సో రోజు 1 గంట మనం కొత్తది నేర్చుకున్నామంటే చాలు. దీని గురించి కాదు, ఓకే అంటే చేస్తూ ఇంట్లోనే ఉంటున్నారు ఎక్కువ. బయటికి పోతా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పోతా కానీ అంత వేరే కథ. అది మామూలుగా పొద్దున్న లేచి అట్లా పోయి బయట ప్రకృతిని చూసానికి వెళ్ళమ్మా, వెళ్ళి ఎంజాయ్ చేయి. ఏం ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయాలి. కొన్ని ఇదేంటంటే సర్వైవల్ స్కిల్స్ అంటారు చూడు. ఏంటంటే ఎలాంటి నేర్చుకోవాలంటే సర్వైవల్ స్కిల్స్. ఒక చేతిలో ఒక జాబ్ పెట్టుకొని ఏదో ఒకటి మనం బిల్స్ పే చేయడానికి కొంత పైసలు సంపాదించాలి చూడు. దానికి నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవి. ఇప్పుడు వరకు కాలేజీలో అని అనుకో, విన్నా వినకపోయినా ఎగ్జామ్ పాస్ అయితే చాలు. కానీ రియల్ వరల్డ్ లో సర్వైవ్ అవ్వడానికి మనకి అంటే ఎలా ఉండాలంటే మీరు నచ్చినవన్నీ ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. ఓకే. కానీ లెర్నింగ్ మాత్రం కూడా మనం 24 hours లో 1 hour అట్లీస్ట్ మనం లెర్నింగ్ కి స్పెండ్ చేసి మిగతాదంతా మనకు నచ్చినట్టు స్పెండ్ చేసుకున్నాం అనుకో, ఈ 1 hour మనకు కొంత రెవెన్యూ తెచ్చిపెట్టిందంటే దెన్ మనం ఎవ్రీ మంత్ బిల్స్, మనం ఏ బిల్స్ అయినా అవనండి, మీరు దేనికి స్పెండ్ చేయాలంటే దానికి కావాల్సింది యూ కెన్ ఎర్న్ సంథింగ్ అంతే. అది ఫండా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ఫండా. ఏ ఉండదు, ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఈజీ ఉంటుంది. మీరు అందుకే రెజ్యూమ్ మీరు ప్రిపేర్ సింపుల్ ట్రిక్స్ చెప్తాను. నేనే ఇంటర్వ్యూలో మీకు నేను చాలా మందికి ఇంటర్వ్యూ తీసుకున్నాను ఇప్పటి వరకు. సో నేను లైవ్ లో ఇంటర్వ్యూ తీసుకుంటా. నేను అడిగేటప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా అడుగుతాను. నేను అడిగానంటే అవతలోడికి అంటే ఫ్లెక్సిబుల్ గా అడగా, అంటే అవతల ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు జెన్యున్ గా నేను ఏం చేశానని చెప్పాడు అనుకో, వాడు చేసిన దాని నుంచి అడుగుతాను క్వశ్చన్స్. సో నిజంగా చేసినాడు అనుకో, వాడు ఆన్సర్ చేయగలుగుతాడు. చేయలేదని అనుకో, వాడు చేసిన వరకే వాడు చెప్పలేదంటే ఇట్స్ క్లియర్ ఫేక్. సో అందుకే అంటాను, మనం ఎప్పుడు కూడా అన్ని తెలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకు తెలిసింది కరెక్ట్ గా చెప్పామనుకో, అవతల వాడు ఏంటంటే ఫైన్ డన్. సో ఎవరికి అన్ని తెలియవు. సో చాలా ఉంటాయి. ఇప్పుడు అన్నోన్ అనేది, గ్రే ఏరియా అనేది ఇట్స్ వాస్ట్ ఇన్ఫర్మేషన్. సో అందరికి అన్ని తెలియాలని ఏం లేదు. బట్ వాట్ ఆర్ వీఆర్ గుడ్ ఎట్, మనం ఇది మాస్టర్ చేసాం అనుకో, సరే ఈ ఏరియాలో మీరు ఏమైనా ఇవ్వండి నేను చేసిస్తాను అనేది మనం కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏంటిది అసలు లోడ్ అవునట్టుంది, ఎంటీ పేజ్ వచ్చింది, ఏ ఎర్రర్ కూడా రాలేదు. ఎర్రర్ ఏమొచ్చింది మనకి? ఎర్రర్ ఏమైనా ఉందా?
ఎర్రర్ ఉన్నది. ఎస్, ఎర్రర్ ఉంటే వీఆర్ లక్కీ. సో ఎర్రర్ ఉంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఎర్రర్ లేకపోతే డేటా డాట్ మోడల్ ఏమైంది, లోడింగ్ ఇన్కరెక్టా, టైపర్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, ఐ థింక్ ఏదో టైప్ ఎర్రర్ ఉన్నది. సో మనం చెప్పి యూఐ మోడల్ డాట్ జేసన్ ఇచ్చాం కదా, జేసన్ మోడల్ నేమ్ కాపీ ఇట్. ఇది డైరెక్ట్ గా జేసన్ మోడల్ వాడచ్చు, మళ్ళీ ఇలా వాడక్కర్లేదు. ఓకే, న్యూ జేసన్ మోడల్ అంటే సరిపోతుంది. మనం హాఫ్ ఇచ్చాం, ఇది యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎస్ఏపి యూఐ డాట్ జేసన్ మోడల్ లైబ్రరీ, ఫుల్ లైబ్రరీ. ఇది మోడల్ డాట్ జేసన్ మోడల్. సో జేసన్ అక్కడ మిస్ అయింది, టైపో. సో ఆ లైబ్రరీ లోడింగ్ వల్ల మనకి అది కూడా చెక్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైబ్రరీస్ మిస్సింగ్ లైబ్రరీస్ అవ్వచ్చు, లేదా మన రాంగ్ లైబ్రరీ లోడ్ చేస్తాం. సో అప్లికేషన్ అంతా చేసాక మనం చెక్ చేస్తే చాలా ట్రబుల్ షూట్ చేయడానికి కష్టం అయిపోతుంది. వన్ లైన్ ఆఫ్ కోడ్ బేసిక్. అందుకే ఒక రియల్ టైం డేటా పెట్టాం, ఒక ఫీల్డ్కి లోడ్ అయిన తర్వాత అన్ని ఫీల్డ్స్కి యాడ్ చేయడం మనకి ఈజీ. ఫస్ట్ ఫీల్డ్కే ఇష్యూస్ వచ్చాయి అనుకో, ఇష్యూ ఎక్కడ వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి జస్ట్ 3 లైన్లు కూడా. ఏదైనా మిస్టేక్ అయితే ఈ 3 లైన్లు కూడా అవ్వాలి, లేదా ఈ ఫంక్షన్ అయ్యి ఉండాలి. సో ట్రబుల్ షూట్ చేయడానికి స్మాల్ స్కోపే ఉంటుంది. మీరు మొత్తం అంతా చేసిన తర్వాత రన్ చేసి చెక్ చేస్తారు అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ చేయడానికి, అరే వ్యూలో మిస్టేక్ అయిందా, కంట్రోల్లో మిస్టేక్ అయిందా, ఎక్కడ మిస్టేక్ అయింది అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది. అందుకు సింపుల్ గా ఒక లైన్ పెట్టండి. ఫస్ట్ ప్రొడక్ట్స్ పెట్టాను, పాత్ పెట్టాను, తర్వాత ఒక ఫీల్డ్ పెట్టాను. ఒక ఫీల్డ్ పనిచేస్తుందంటే మిగతా ఫీల్డ్స్ అని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు కదా, మనకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో మనం ఇక్కడ ట్రై చేసేది ఏంటంటే ఒకదాన్ని ట్రై చేస్తాం. ఇది అప్లికేషన్ లోడ్ అవడానికి తినేస్తుంది సగం టైం. సరే, ఇది లోడ్ అవని ఇంకొక చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి. సో యాక్చువల్ సర్వీస్ ఒక 2 ways లో లోడ్ చేయొచ్చు. ఓకే, 2 ways లో లోడ్ చేయొచ్చు. ఒకటి, సేమ్ మనం జేసన్ పేలోడే, ఇప్పుడు జేసన్ మోడల్ తీసుకొని మనము ఎదర్ మాక్ డేటా ఆర్ వీ కెన్ కనెక్ట్ ఇట్ టు రియల్ టైం డేటా. సో రియల్ టైం డేటా అయినా కనెక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇంకో అప్రోచ్ ఏంటంటే ట్రెడిషనల్ వే, ఓడేటా మోడల్. సో ఓడేటా మోడల్ ఏం చేస్తుంది, మనకి ఓడేటా మోడల్ డైరెక్ట్లీ ఓడేటా సర్వీస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇందులో మళ్ళీ మాక్ డేటా ఏం కథ ఉండదు, డైరెక్ట్గా ఓడేటా అనేది మనం రియల్ టైం డేటాని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఓడేటా రియల్ టైం డేటా డైరెక్ట్గా, ఎందుకంటే క్వైరీస్ అన్ని కూడా మన సర్వర్లోనే రన్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ క్వైరీస్ ఏంటి అనేది మనం లాస్ట్ టైం ఒకసారి విజిట్ చేసాము. సో odata.org అనేది సైట్, odata.org $queries. సో ఇవి ఇప్పుడు స్టడీ చేయాల్సిన అవసరం, టైం వచ్చింది. సో ఈ క్వైరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓడేటా ఆపరేట్ చేయడానికి. సో ఇప్పుడు డేటాని మనం మ్యానిపులేట్ చేయగలగాలి. సో మ్యానిపులేట్ ఎలా చేస్తాం అనేది ఈ క్వైరీస్ చెప్తాయి. ఇప్పుడు జేసన్ డేటాలో అయినా మనం డేటాను మ్యానిపులేట్ చేయాలి. ఇప్పుడు డేటా యాసిడ్గా వచ్చింది. సో కొన్నిసార్లు మీకు డైరెక్ట్గా డేటాని యాసిడ్గా మీరు బైండ్ చేయడానికి యూజ్ కాదు. సో యూజ్ కాదు అని అంటే వాట్ ఐ మీన్ ఇస్, సపోజ్ జేసన్లోని మీకు ఎస్ నో అని ఉన్నది, సపోజ్ వాల్యూ ఒక ఫీల్డ్. సో మన ఓడేటాలో వాల్యూ ఒక ప్రాపర్టీ ఉంది, స్టాక్ అని ఉన్నది. మన స్టాక్ అనే ఫీల్డ్కి ఎస్ అని ఉన్నది మన ఓడేటాలో. ఓకే, ప్రాపర్టీ స్టాక్ అనే దానికి ఇలా ఉన్నది ఎస్ అని. కానీ నేను యూఐలో ఎస్ నో అని కాకుండా అవైలబుల్ అన్అవైలబుల్ అని చూపించాలనుకున్నాను. సో అంటే దాన్ని మ్యానిపులేట్ చేయాలి కదా. సో మ్యానిపులేట్ చేయడానికి మనం యూఐలో డిఫరెంట్ అప్రోచెస్ వాడతాం. ఓకే, ఒకటి ఫార్మాటర్ వాడచ్చు. ఫార్మాటర్ అనేది వాడితే మనం డేటాను మ్యానిపులేట్ చేయొచ్చు. అది యూఐ తోటే అచీవ్ చేయొచ్చు. ఓకే, దానికి ఏ మోడల్ అక్కర్లేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ డేట్ ఉన్నది, సపోజ్ డేట్ ఫీల్డ్ ఉన్నది. డేట్ ఫీల్డ్లోని ఎస్ఏపి డేట్ ఎలా ఉంటుందంటే మీకు DDMMYY వచ్చి మళ్ళీ ఇలా టీ అని వస్తుంది, సారీ టైం స్టాంప్ అనమాట. సో ఇది హవర్స్ ఐ థింక్ ఏదో ఉంటుంది, మర్చిపోయాను. బట్ టైం స్టాంప్ అయితే టీ అని ఉంటుంది, డేట్ కూడా సమ్ డి కాదు,
ఇలా డేట్ కోలన్ పిక్కర్ ఉండి అంట. సేమ్ ఇక్కడ కూడా హవర్స్, డేట్ పిక్కర్ కూడా కాదు, అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, ఇలా సెకండ్స్. ఉంటుంది టైం స్టాంప్. క్యాపిటల్ టీ అంటే ఇది డిఫరెన్షియేటర్ అనమాట. సో ఇది డేట్, ఇది టైం సెక్షన్ అని డిఫరెన్షియేట్ ఇలా ఉంటుంది ఫార్మాట్. అదే మీరు జేసన్ మోడల్ వాడారు అనుకోండి, జేసన్ మోడల్లోని డేట్ ఇలా రాదు మీకు. అదే డేట్ జేసన్ మోడల్ లోడ్ అయినప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఆ, ఇలా డేట్ అని చెప్పి ఇలా 170009 అని వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇది డేటే, ఇది డేటే, కానీ ఇక్కడ మిల్లీ సెకండ్స్ లో మెజర్ చేస్తుంది జేసన్ మోడల్. అంటే ఆ కంటైనర్ చూపించే డేటా మనకి మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది, ఇదే డేట్. ఆ కంటైనర్ మార్చుతుంది డేటాని. ఓకే, కానీ మనం యూఏలో జేసన్ మోడల్ వాడినప్పుడు ఈ డేట్ మనం కరెక్ట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో డేటాని మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. సో కంటైనర్ ఆల్వేస్ వోంట్ స్టోర్ యాజ్ ఇస్, బికాస్ ఇది మీ డేటాబేస్. సో మీ డేటాబేస్ ఒరాకల్ డేటాబేస్ అనుకోండి, అందులో ఒక కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, అయినా ఇప్పుడు డేట్ టైప్స్ వేరే వేరే డేటా టైప్స్ ఉండొచ్చు ఒక డేటాబేస్. హనా డేటాబేస్ వాడనుకో వేరే వేరే డేటా టైప్స్ ఉండొచ్చు. అందులో డేటా టైప్స్ మోడల్ సపోర్ట్ చేయాలని రూల్ లేదు కదా. అందులో ఇప్పుడు ఇమేజ్ కి బ్లాబ్ టైప్ ఉండొచ్చు, లేదా వీడియో ఫైల్ కి MP4 ఉండొచ్చు, ఎంపాక్ ఉండొచ్చు, వేరే వేరే ఫార్మాట్స్ ఉండొచ్చు. బట్ యువర్ కంటైనర్ ఏ ఫార్మాట్ లో సపోర్ట్ చేస్తుందా అనేది, ఇట్ మే నాట్ సపోర్ట్ హనా డేటాబేస్ తగ్గట్టుగా ఆ జేసన్ మోడల్ అడాప్ట్ అయిపోదు. ఆ జేసన్ ఫార్మాట్ కంటైనర్ కి డేట్ ఫార్మాట్ అంటే ఆల్వేస్ జేసన్ లో ఇలాగే ఉంటుంది, డేట్ మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది. సో ఆ డేటాని తీసుకొచ్చి జేసన్ లో పెట్టేటప్పుడు మళ్ళీ మారిపోతుంది, మాడిఫై అయిపోతుంది. కానీ మనం యూఐలో మ్యాప్ చేసాం అనుకోండి, ఇదే డేట్ ఇలా చూపించగలమా? డేట్ చూపించలేం. సో మన యూఐలో ఇప్పుడు మీరు డేట్ ఫీల్డ్ జేసన్ మోడల్ యూస్ చేసి బైండ్ చేస్తే మీ డేట్ ఇలా కనిపిస్తుంది. సో మిల్లీ సెకండ్స్ కనిపిస్తుంది. సో ఇట్స్ యూజ్లెస్. సో దాన్ని మళ్ళీ మనం ఏంటంటే మోడిఫై చేయాలి. సో ఎలా మోడిఫై చేస్తాం అంటే, బై డిఫాల్ట్ జేసన్ డేట్ స్టార్ట్ ఫ్రమ్ 1970. సో 1971 1 January 1970 ఈస్ నథింగ్ బట్ 000. ఓకే, సో ఆ డేట్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ టైం పట్టిందో ఆ టైం ని డేట్ కింద చూపిస్తుంది. సో దీస్ ఆర్ లైక్ ఆన్లైన్ కన్వర్టర్స్ యూస్ చేస్తాం, ఇవి యూస్ చేస్తాం, బట్ డేట్స్ ఆర్ వెరీ ట్రికీ. ఎందుకంటే యూనివర్సల్ టైం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన టైం వేరు, యుఎస్ టైం వేరు, అలాగే ఐఎస్సి టైం వేరు, యూటీసీ టైం వేరు, నోటేషన్స్ చాలా ఉంటాయి. అదే డిడిఎంఐ ఇండియాలో డిడిఎంఎంఐ అని ఫార్మాట్ ఫాలో అవుతారు, జపాన్లో YYDDMM అని ఫాలో అవుతారు, యూఎస్లో ఎం ఫస్ట్ వాడతారు, డి మిడిల్లో వాడతారు, యూకేలో డిఫరెంట్గా వాడతారు. సో రకరకాల తలకాయ నొప్పులు ఉంటాయి డేట్తో. డేట్ ఈస్ మోస్ట్ ప్రాబ్లమెటిక్ ఇన్ ఎనీ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రిఫర్డ్ ఏంట్రా అంటే మీరు డేట్ పికర్ వాడండి. డేట్ పికర్ కంట్రోల్ ఇలాంటి తలకాయ నొప్పులు అన్ని కూడా తీసేస్తుంది. డేట్ పికర్ వాడితే అడ్వాంటేజ్ అంటే, అదొక డేట్ తీసుకున్నది అనుకో, ఆ డేట్ ని ఏ సిస్టమ్ మోడల్ కావాలంటే ఆ మోడల్కి ఆటోమేటిక్గా మనకి ఆ వాల్యూని ఇస్తుంది. దానికి మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో అదొక ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత చెప్తాను. బట్ ఈ కేసులో జేసన్ డేట్, సో జేసన్ డేట్ ఫర్ కన్వర్టర్. ఓకే, లెట్స్ చెక్ జేసన్ డేట్ కన్వర్టర్. ఇక్కడ చూసామంటే ఈ రోజు కరెంట్ డేట్ నుంచి ఇది, సో 1970 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి ఇలా ఇస్తుంది. సో మనం చేసాలో అదే ఇది ఈ రోజు డేట్ రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయాలి. సో స్లాష్ డేట్ లో ఇలా స్పెసిఫై చేయాలి. అర్థమైందా? సో ఇది బేస్ కాన్సెప్ట్. ఏదైనా జావాస్క్రిప్ట్ 1970 చూపించంటే, అరే ఆ డేట్ ఫీల్డ్ డమ్మీగా వదిలేసాడు అని అర్థం. ఎంటీగా నువ్వు వదిలేసావని అంటే 1970 పాయింట్అవుట్ చేస్తుంది. నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ లో చూసావంటే 1970 పాయింట్అవుట్ చేస్తుంది అనుకో, చచ్చాడాడు. డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ నువ్వు ఎంటీగా వదిలేసావు అంటే 1970 నుంచి 2020కి రావాలంటే ఆడి పని అయిపోద్ది. క్యాలెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, తిట్టుకుంటాడు. సో ఎప్పుడు కూడా డేట్ ఫీల్డ్ మీరు జేసన్ మోడల్ వాడితే ఎస్పెషల్లీ ఎంటీగా వదలద్దు. జేసన్ మోడల్ వదిలేరు అంటే 1970 పోతుంది. డిఫాల్ట్ ఏంటంటే 1970 కనబడిందంటే ఇది జేసన్ ఫార్మాట్ వాడాడు రా, జేసన్ మోడల్ వాడాడు కనుక డిఫాల్ట్ 1970కి వెళ్ళింది అని అలాగ మనకు అర్థమైపోతుంది. సో ఇది ఇస్ ఎ స్మాల్ థింగ్ అబౌట్, బట్ ఇట్ హ్యాస్ హ్యూజ్ ఎఫెక్ట్. సో అందుకే డేట్ ఫీల్డ్ కి సమ్ వాల్యూ సెట్ చేయండి. ఆల్వేస్ సెట్ చేసేటప్పుడు కరెంట్ డేట్ సెట్ చేయాలంటే, కరెంట్ డేట్ కి మీరు ఏదైతే మిల్లీ సెకండ్స్ వాల్యూ ఉందో కన్వర్టర్ యూస్ చేసి కావాలంటే డైరెక్ట్ గా ఇలా జేసన్ మోడల్ వాడితే ఆ కన్వర్టర్ వాల్యూ సెట్ చేయండి. కన్వర్టర్ వాల్యూ సెట్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ పాయింట్ 2 days డేట్, రైట్? సో ఇది జేసన్ డేట్స్. అది మన అప్లికేషన్ రన్ అయితే ఇదే ఎగ్జాంపుల్ మన ఎక్సర్సైజ్ యాడ్ చేసి చూద్దాం. రన్ అయింది, గుడ్, బట్ డేటా కనపడలేదు. వై? ఓకే, దేర్ ఇస్ నో ఎర్రర్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. సో బైండింగ్ లో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో బైండింగ్కి వెళ్ళి చెక్ చేస్తే
ఇది ఇవ్వక్కర్లేదు మనము. ఎందుకు ఇవ్వక్కర్లేదు అంటే చెప్తాను. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది ఈ సర్వీస్కే ఇక్కడ ఆల్రెడీ అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రొడక్ట్స్ అని అనగానే క్వరీకి ఆటోమేటిక్గా అది అపెండ్ అవుతుంది. ఓకే, సో ఇది అపెండ్ అయ్యాక మళ్ళీ మనం అక్కడ ఇవ్వక్కర్లేదు. సో నోడ్కి ఒకసారి అపెండ్ చేస్తే చాలు ఎంటిటీ. సో ఆ మోడల్కి మొత్తం సెట్ చేశాక తర్వాత ఇది ఆటోమేటిక్ అపెండ్ అయిపోతుంది. ఆటోమేటిక్ అపెండ్ అయ్యేసరికి ఇది డిస్ప్లే అవుతుంది. అరే ఈ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో సగం తినేస్తుంది టైం. లోడ్ కూడా అయితే చిన్న చేంజ్ చేసిన దానికి ఇంత టైం తీసుకోకూడదు. యాక్చువల్లీ వీళ్ళు చాలా బల్కీగా చేసేసారు, లైబ్రరీని ఇంకా ట్రిమ్ చేస్తున్నారు. బిజినెస్ స్టూడియో చాలా ప్లగ్ఇన్స్ యాడ్ బై డిఫాల్ట్ గా షిప్ చేసి ఇచ్చచ్చు. మనం అన్ని కూడా వాడట్లేదు, అన్ని కూడా అవసరం లేదు మనకి యాక్చువల్లీ చెప్పాలంటే. అవి కూడా కొన్ని తీసేయచ్చు. నువ్వు డెవ్ స్పేస్ క్రియేట్ చేసిన దాంట్లో మనం చూసావా, అందులో చాలా ప్రీ డిఫైన్డ్ ఎస్ఏపీ ఇచ్చేస్తుంది. అవన్నీ సగం ఫైల్స్ తీసేయచ్చు. మేబీ తర్వాత ట్రిమ్ చేస్తారు లైట్ వెర్షన్. బట్ సో let it run. కాంపోనెంట్ ప్రీలోడ్ ఇంపార్టెన్స్ ఏంటి? అవునా, కాంపోనెంట్ ప్రీలోడ్ ఫైల్ దేనికి వాడదాం? ప్రీలోడ్ ఫైల్ అన్న దాంట్లో ఏమన్నా అది ఆల్రెడీ ప్రీలోడ్ ఫైల్ ఇట్లా స్ట్రింక్ అయి ఉంటది అన్న. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో కంప్రెస్డ్ ఫైల్, మన హోల్ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్రెస్ అయి ఉంటుంది. సో అది లోడ్ అయింది. కరెక్ట్, వితౌట్ స్పేస్. పర్ఫెక్ట్, బాగానే గుర్తుంది. చేస్తున్నా అన్న, కాకపోతే కొంచెం లేట్ అయితే అర్థం చేసుకుని చాలా లేట్ చేసేటప్పుడు. అంటే ఎక్కడ ఏది దేనికి కనెక్ట్ అయి ఉంటది అన్నట్టు దానికి టైం పడుతుంది అన్న. ఒక ఫైల్ ఇప్పుడు వర్క్ లిస్ట్ దీంట్లో ఉంటుంది, వ్యూ దాంట్లో చేంజ్ అయితే ఎక్కడ పోతుంది అనేది అట్లా కొంచెం చాలా తింటుంది అట్లా. పర్లేదు, మనకి బేస్ ఎందుకు ఏది వాడుతున్నాం అని అర్థమైంది అనుకో, మీరేమి గుర్తు పెట్టుకోక్కర్లేదు. ఇది పర్పస్ దీనికి అని చేస్తే చాలు. మనం చెప్పేటప్పుడు 100 ways లో చెప్తాం. ఓకే, సింపుల్ లేమెన్ కింద మనకి ఎందుకు వాడుతున్నామో మనకి ఐడియా వచ్చింది అనుకో, ప్రాబ్లమ్ సాల్వ్. మ్యాపింగ్ ఎందుకు కావట్లేదు? నో ఇష్యూ హియర్, దర్ ఇస్ నో ఇష్యూ హియర్. ఓకే సరే. సో ఈ కేసులో డిస్క్రిప్షన్ ప్రొడక్ట్స్ లెట్స్ మీ యాడ్ క్లియర్గా యాడ్ చేద్దాం. సో ఐడి టేబుల్, ఓకే టేబుల్ సెర్చ్ చేస్తాను. సరే, మోడల్ some more path subcategories. Subcategories లో వేరియస్ ఫీల్డ్స్ తీసుకుందాం. ఇది కొన్ని మ్యాప్ చేసేస్తాం. కేటగిరీ ఐడి, టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేస్తే జస్ట్ ఇంకో ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాం. సేమ్ ఉన్నాయా? ఓకే, సో JSON కి వచ్చే స్ట్రక్చర్ కూడా ఇలా వస్తుంది.
మెయిన్ మోడల్ నుంచి డేటా అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్క స్టెప్కి టైం తీసుకుంటుంది కానీ మొత్తం యాడ్ చేసి చెక్ చేస్తాను. సో దట్ మనకి మళ్ళీ మళ్ళీ రన్ చేసేటప్పుడు ప్రాబ్లం మళ్ళీ జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేయొచ్చు. ఇది ఇక్కడ ఇలా ఇచ్చి మ్యాప్ ద రిజల్ట్ సెట్. ఓకే, సో ఇది కూడా ఓకే. సో ఇక్కడ నువ్వు నోటీస్ చేసావంటే మనం ఇప్పుడు సబ్ కేటగిరీస్ ఇక్కడ ఇలా రీడ్ చేసాం అనుకో, ఇక్కడ ఎలా కనిపిస్తుంది నీకు స్ట్రక్చర్? డి ఉన్నది, రిజల్ట్స్ ఉన్నది, రిజల్ట్స్ లోని మనకి ఈ పర్టికులర్ డేటా ఉన్నది. అవునా? సో మనం ఫామ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ ఇది మనం ఇలా డైరెక్ట్ గా చూసాం. దీన్ని మనం టెక్నికల్ గా ప్రోగ్రామటికల్ గా రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, ఇక్కడ వర్క్ లిస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు ఇక్కడ కేటగిరీస్ అని ఇచ్చాను. సో ఇలా యూఆర్ఎల్ మొత్తం అంతా హిట్ చేస్తే ఎలా వస్తుంది? ఇలా హిట్ చేస్తే ఇలా వస్తుంది, అంతేనా? ఓకే, సో ఇక్కడ ఎలా హిట్ చేయాలని చెప్తున్నాను మోడల్కి. ఈ మోడల్కి ఇది ఎలా హిట్ చేయండి. సో ఈ పేజ్ని యాసిడ్ దీన్ని ఈ మోడల్ లోడ్ చేస్తున్నాను డేటాని. అంటే ఈ పేజ్ని ఎలా యాసిడ్ లోడ్ చేసి ఏ ఫార్మాట్ లో లోడ్ చేస్తాం? మనం జేసన్ మోడల్ వాడుతున్నాం, అందుకనే ఫార్మాట్ ఈక్వల్ జేసన్ పెట్టుకున్నాం. అంటే జేసన్ ఫార్మాట్ లో లోడ్ చేస్తే కంటైనర్ లో డేటా ఎలా ఉంటుందో ఇది వ్యూ అనమాట మనకి. ఇఫ్ ఆ కంటైనర్ లోని వ్యూ మనం వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆ డేటా ఇలా ఉంటుంది లోపల. మనం దాన్ని పిక్టోరియల్ గా చూడలేము. సో అందుకే ఇలా చెక్ చేసుకుంటాం. ఇలా చెక్ చేస్తే ఏంటంటే ఆల్వేస్ కంటైనర్ ఎలా స్టోర్ అవుతుందో మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. సో ఇలా స్టోర్ అవుతుంది. సో ఇందులో ఒక్కొక్క ఎంట్రీని రీడ్ చేయాలంటే మనం డి రిజల్ట్స్ ఐడి అని రీడ్ చేస్తేనే ఈ ఐడి అనే వాల్యూని రీడ్ చేయగలం. సో ఈ పాత్ ని ఫాలో అవ్వాలి. సో ఈ పాత్ ని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఈ యూఆర్ఎల్ ఒక నేమ్ ఇస్తున్నాను. అంటే ఈ హోల్ పేజ్ ఒక నేమ్ ఇస్తున్నాను. ఆ పేరు ఏంట్రా అంటే డేటా మోడల్ అని పేరు పెట్టాను. సో ఇక్కడ డేటా మోడల్ అనే నేమ్ తీసుకొని ఈ వేరియబుల్ కి ఒక నేమ్ ఇచ్చాం. ఆ డేటా మోడల్ కి ఎలా యాక్సెస్ చేయాలంటే, అయ్యో మళ్ళీ హ్యాంగ్ అయిపోయింది. ఓకే, సో ఈ డేటా మోడల్ అనే నేమ్ ఇచ్చి నేను ఏం చేస్తానంటే పాత్ డేటా మోడల్ ఇచ్చి డేటా మోడల్లో ఆ నేమ్ డేటా మోడల్ అని ఇచ్చిన దానికి డి అనే పాత్ తర్వాత రిజల్ట్స్ అనే పాత్కి వెళ్ళి అందులో ఐడి అనే ఎక్సెట్రా అన్న చూడు. ఈ ఐడి అనేది ఏమీ ఇవ్వట్లేదు, ఓన్లీ డి రిజల్ట్స్ వరకు ఇస్తాను. సో డి రిజల్ట్స్ వరకు ఇచ్చాను. సో నాది అంతా కూడా ఇక్కడ వరకు పాయింట్ అయిపోతుంది నా పాత్. సో ఇవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తానంటే దీని ఫాలోవర్డ్ అన్ని కూడా ఇక్కడ మ్యాప్ చేస్తాను. సో ఇక్కడ నేమ్ అని మెయిన్ కేటగిరీ అని అంటే ఏంటి ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ దగ్గర అవి డైరెక్ట్ గా బైండ్ అయిపోతుంది. సో ఐడి బైండ్ అయిపోతుంది. ప్రతి దానికి కూడా దానికి పాత్ ఉంది చూడు, ఆ పాత్ ఈ పాత్ తీసుకుంటుంది ప్రతి దానికి కామన్ గా. సో మోడల్ ఏమో డేటా మోడల్ అని ఈ పేజ్ కంప్లీట్ పేజ్ కి అర్థం అవుతుంది. సో ఇక్కడ కంట్రోల్లో డేటా మోడల్ అనే నేమ్ ఈ మోడల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ పేజ్ లో ఉన్న డేటా అంతా మోడల్లో ఉంది. సో దాన్ని రీడ్ చేసేటప్పుడు ఈ మోడల్కి ఒక నేమ్ ఇచ్చి అందులో డేటా ఎలా రీడ్ చేయాలంటే డి రిజల్ట్స్ అనే పాత్ ని త్రూఅవుట్ ప్రతి టేబుల్లో ఉన్న కాలం కి కూడా డి రిజల్ట్స్ ని అపెండ్ చేయడం కోసం మనం ఇలా డి రిజల్ట్స్ అని చెప్పి ఇలాగా పాత్ ఇస్తున్నాం అనమాట. సో మన టేబుల్ కి పాత్ ఏంటి? ఇది పాత్. సో కాలం ప్రతి దగ్గర కూడా ఇదే పాత్ ని పాయింట్ చేస్తుంది. సో పాత్ ఫిక్స్ చేసేసాం. ఇప్పుడు మనం ఆ కాలం కి ఏ నేమ్ కావాలనేది ఎక్కడ సెట్ చేస్తాం అంటే డైరెక్ట్ గా ఫీల్డ్ కి సెట్ చేస్తాం. సో ఈ కాలం 1 కి నేమ్ ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తున్నాం నేమ్. ఇది కాలం టైటిల్ డిఫైన్ చేయడం. ఓకే, ఇప్పుడు మన కేసులోని ఇది డిస్క్రిప్షన్ అని చూడు, అది ఎక్కడ మెయింటైన్ చేస్తాం మనం? AI18 ఫైల్లో మెయింటైన్ చేస్తాం. సో అవి స్టాటిక్ టెక్స్ట్. సో కాలం టైటిల్ అని, సో అది నథింగ్ మనకి. సో అవి మనం తీసుకెళ్ళి I18కి వెళ్ళి సో ఇక్కడ ఫైల్ దగ్గర మనం సెర్చ్ చేసి సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎంటీ డిస్క్రిప్షన్ ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే మన నేమ్ ఏ నేమ్ అది ఇట్స్ నేమ్ ఏమంది. ఓకే, సో నేమే మ్యాప్ చేస్తాను కనుక నేమ్ అని ఇస్తాను ఇక్కడ. ఓకే, సో నేమ్ అని ఇవ్వగానే అక్కడ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో కాలం నేమ్ ఇంకోటి మెయిన్ కేటగిరీ నేమ్ ఆర్ మెయిన్ కేటగిరీ ఐడి. సో మెయిన్ కేటగిరీ ఐడి అని ఉన్నది కనుక మనం మెయిన్ కేటగిరీ ఐడి ఇంకో దానికి డిఫైన్ చేయొచ్చు. ఇంకో నేమ్ ఏంటి?
ఇట్స్ యూనిట్ నెంబర్ అన్న. సో యూనిట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి సో యూ కెన్ సర్చ్ ఫర్ దిస్ ఐటమ్. ఇక్కడ మన నేమ్ ఇవ్వచ్చు. సో వాట్ ఈస్ అవర్ నేమ్? మెయిన్ కేటగిరీ ఐడి. సో మెయిన్ కేటగిరీ ఐడి అనేది ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి కాలం నేమ్స్ ఇవి రావాలి. అట్ ద సేమ్ టైం మన డేటా వచ్చేసరికి ఆటోమేటిక్గా మన డేటా వచ్చేసరికి ఎక్కడ డేటా ఏ డేటా పాయింట్ చేయాలనేది. సో నేమ్ అయితే నేమ్, మెయిన్ కేటగిరీ నేమ్ అయితే ఇలాగా మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఒక కాలం మిస్ అయింది. ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చాం కదా, మనం ఇంకో కాలం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇంకో కాలం నేమ్ ఇలా యాడ్ చేసి సో దీనికి ఇంకో డిస్క్రిప్షన్ ఇద్దాం. I can call it as category name. So ఈ category name unique ID ని throughout మన naming conventions throughout ఇలా follow on last class లో చెప్పుకున్నాం కనుక camel case ఇలా let's follow. category name. సో ఈ పర్టికులర్ I18 ఫైల్ అనేది ప్రాపర్టీ లేదు కనుక మనం ఒక ప్రాపర్టీని ఇక్కడ న్యూ ప్రాపర్టీని యాడ్ చేయాలి. సో యాడ్ చేసి ఈ కేసులో మన నేమ్ ఏంటి? ఫాలో అవుతున్నావా? చూస్తున్నా. అంటే ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకుందే కనుక నేను క్విక్గా యాడ్ చేస్తాను. బట్ బేసిక్గా మనం యాడ్ చేసిన కోడ్ మనం ఓవరాల్ లాజిక్ వర్క్ అవుతుందా లేదా, ఎర్రర్ ఉన్నదని ప్రాసెస్ అర్థం చేసుకోండి. ఏది ఎందుకు చేస్తాం? కాలంలో యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయాలి. ఆ స్టాటిక్ టెక్స్ట్లు ఎప్పుడు మెయింటైన్ చేయకూడదు. మన అన్న 18లో యాడ్ చేయాలి కనుక ఏ యాడ్ చేయనా ఇక్కడ ఐడియల్ కూడా ఫాలో అయ్యేటట్టు క్యామిల్ కేస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే రీడబిలిటీ ఉంటుంది. మీరు కేటగిరీ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్, క్యామిల్ కేస్ ఫాలో అవ్వండి. సో త్రూ అవుట్ ప్రతిదానికి ఐడియల్ డిఫైన్ చేయండి. ఏవి డమ్మీ ఐడియల్ వదిలేయద్దు. వాడిన ఐడి ఇంకో దానికి వాడకుండా ఉండడం కోసం ఇలా కన్వెన్షన్ ఫాలో అవ్వండి. సో దట్ I18 ఫైల్స్ అక్కడ పెట్టండి. మీరు పాత్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా అన్ని పాత్లు మొత్తం కోడ్ చేసి తర్వాత ఎర్రర్స్ ట్రబుల్ షూట్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అని అంటే మీరు ఫస్ట్ బేసిక్ ఒక కాలం పనిచేస్తుంది అనుకో, అన్ని కాలం పనిచేస్తుంది. ఇక్కడ టైం తీసుకుంటుంది కనుక నేను అన్ని రాసేస్తున్నాను. ఓకే, అన్ని యాడ్ చేసి చెక్ చేద్దామని. సో ఆల్రెడీ మనకు అలవాటు అయిపోతే ఎక్కడ ట్రబుల్ షూట్ తెలిసిపోతుంది. కానీ మీకు ఇనిషియల్ గా తెలియనప్పుడు స్టెప్ బై స్టెప్ చేయండి. సింపుల్ బైండింగ్ చేయండి, తర్వాత కాంప్లెక్స్ చేయండి. సో ఫస్ట్ నేను వితౌట్ నేమ్ మోడల్ ఇచ్చాను, తర్వాత ఇప్పుడు నేమ్ మోడల్ ఇచ్చాను. సో నేమ్ మోడల్ ఇచ్చి తర్వాత ఆ పేజ్ కి నేమ్ డిఫైన్ చేసిన తర్వాత దాని పాత్ డి రిజల్ట్స్ ఉన్నది కనుక డి రిజల్ట్స్ లో మెయిన్ కేటగిరీ అని అలా స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంటల్ గా కోడ్ రాయండి తప్ప స్ట్రైట్ అవే మీరు డైరెక్ట్ గా రాయొద్దు కోడ్. అది రాయడం వల్ల ప్రాబ్లం ఏముందంటే మీకు అర్థం కాదు ఎందుకు రాస్తున్నారు, ఏం చేస్తున్నారు. ప్రతి సింటాక్స్ ఎందుకు రాస్తున్నారో తెలియదు. డైరెక్ట్ గా వాడు ఇచ్చాడు కదా, కాపీ చేసేద్దాం, పేస్ట్ చేసేద్దాం, అయిపోయింది. అవుట్పుట్ వచ్చిందంటే ఫైన్. అవుట్పుట్ రాలేదనుకో, అనా అవుట్పుట్ రావట్లేదు. అర్థమైందా ప్రాబ్లమ్? సో రూట్ అర్థం చేసుకోవాలి. అసలు ఆ రూట్ బైండింగ్ ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు జేసన్ మోడల్ ఎందుకు తీసుకోవాలని క్వశ్చన్ అడిగి అనుకో, జేసన్ మోడల్ అని తీసుకో, ఓడేటా తీసుకో. ఓడేటా జేసన్ కి డిఫరెన్స్ అంటే డేట్స్ టైం కొన్ని ఇలా ప్రాపర్టీస్ వాడారు అని అంటే అక్కడ మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది. మీరు ఓడేటా వాడారు అనుకోండి, ఇదే డేట్ ఉంటుంది. కానీ జేసన్ కొన్ని అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు క్వెరీస్ అనేది రావాలంటే ఓడేటాలోనే రాయాలంటే అబాప్ లో లాజిక్ రాయాలి. మీరు యూఐలో క్వెరీస్ రాయాలంటే జేసన్ యూస్ చేస్తే యూఐలోనే మీరు క్వెరీస్ రాయొచ్చు. ఇప్పుడు ఇదే డేట్ ని నువ్వు డేట్ బై డిఫాల్ట్ డేట్ సెట్ చేయాలనుకున్నావు అనుకో, యూఐలో క్వెరీ రాసి ఆటోమేటిక్ డిఫాల్ట్ డేట్ ని యూఐలోనే నువ్వు క్యాల్కులేట్ చేసి లాజిక్ యూ కెన్ సెట్ ద వాల్యూ. సో అలా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి. సో సిచ్యువేషన్ బట్టి మనం యూస్ చేస్తాం. ఓకే, సో సమ్మర్ అప్ ఏంట్రా అంటే మీరు ఏ మోడల్ అయినా వాడచ్చు, ఈ మోడలే వాడాలని రూల్ ఏం కాదు. ఓకే, ఎవ్రీ మోడల్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. బట్ ఎందుకు వాడుతున్నాము, ఏ మోడల్ వాడితే ఏంటి? సో ఓడేటా మోడల్ ఇచ్చాను, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా పాత్ డేటా మోడల్ నేమ్ డి రిజల్ట్స్ అని ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ బైండ్ చేసేయచ్చు. మన మేనిఫెస్టోలో ఓడేట్ సర్వీస్ ఉందా, డైరెక్ట్ గా ఈ కేటగిరీస్ ఉందా, నువ్వు డైరెక్ట్ గా కేటగిరీస్ అని బైండ్ చేస్తావు అనుకో, ఆటోమేటిక్ కేటగిరీస్ అనే కేటగిరీస్ లో ఫీల్డ్స్ బైండ్ చేస్తావు. అది ఎస్ఐపి ఏంటంటే రికమెండ్ చేస్తుంది. ఓడేటా మోడల్ డైరెక్ట్ గా బైండింగ్ అయిపోతుంది, మీరు ఏమీ చేయక్కర్లేదు. ఏ ఎంటిటీ కావాలో ఆ ఎంటిటీ బైండ్ చేసేయండి, ఫీల్డ్స్ మ్యాప్ చేసేయండి, అయిపోతుంది. కానీ జేసన్ మోడల్కి ఏంటంటే మీరు మోడల్లో డేటా ఎలా అయితే లోడ్ అవుతుందో అదే స్ట్రక్చర్ చూడాలి. అందుకే నేను స్టార్టింగ్ క్లాస్ లో మీకు జేసన్ ఫార్మాటర్ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పింది. ఎందుకంటే అంటే మనకి ఈ వ్యూ కనబడదు మీకు. మీరు ఇది మీరు సపోజ్ జేసన్ వ్యూ లేదనుకోండి, మీ ఇదే డేటా ఎలా ఇప్పుడు ఆఫ్ చేశాను అనుకో, ఇది ఎంత దరిద్రంగా కనిపిస్తుంది అంటే మనం అర్థంగా రీడ్ చేయలేం. ఇది టాగిల్ ఆఫ్ లేనదా లేదా ఉందా తెలుసా, ఎట్లా కనిపిస్తా మొత్తం ఇట్లా పైన అంతా సీరియల్ గా కనిపిస్తా అంతా. సో అది మనం రీడబుల్ గా ఉండదు. సో రీడబుల్ గా లేకపోతే ఏంటంటే మీరు మోడల్ ని విజువలైజ్ చేసుకోలేరు. మనం ఇదంతా ఎందుకు చేస్తామనంటే మన డేటాని విజువలైజ్ చేసుకోవాలని అంటే ఇప్పుడు నేను బైండింగ్ చేసేటప్పుడు ఇలా ఉంది అనుకో, నేను విజువలైజ్ చేసుకోగలను.
మోడల్లో డేటా ఎలా ఉండదు విజువలైజ్ చేసుకోండి. సో బైండింగ్ చేయడానికి కాంప్లెక్స్ అయిపోతుంది. మీరు ఇలా బైండింగ్ చేయొచ్చు, చేయకూడదని అనట్లేదు. మీరు విజువలైజ్ చేసుకోకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఏ ఫీల్డ్ ఎక్కడ పెట్టాలి, ఏ ఫీల్డ్ ఎలా వాడాలి అని మీకు ఎలా తెలుస్తుంది, అందులో ఉన్న డేటా ఎలా తెలుస్తుంది? సో యూ హ్యావ్ అన్వాంటెడ్ డేటా ఇయర్. సో మీరు విజువలైజ్ చేసారని మీకు జేసన్ ఫార్మాట్ ప్లగ్ ఇన్ ఉండి మీరు డాలర్ ఫార్మాట్ జేసన్ తోటి వ్యూ చేశారంటే మోడల్ ఎలాగైతే స్ట్రక్చరైజ్ ఉందో డేటా అదే వ్యూలో మీకు కూడా కనిపిస్తుంది. సో యుల్ నో వాట్ టు బైండ్ అండ్ వాట్ టు నాట్ టు బైండ్. సో ఇక్కడ సబ్గా వేరే దానికి మెయిన్ కేటగిరీకి రీడైరెక్ట్ అవ్వాలంటే మెయిన్ కేటగిరీ, సో ఈ ఐడికి మెయిన్ కేటగిరీ నేను యాడ్ చేశాను అనుకో, లైక్ సబ్ కేటగిరీని ఇలా యాక్సెసరీస్ అని కాల్ చేయాలని ఇక్కడ చెప్తుంది. సో ఈ ఐడి, సో ఈ ఇందులో చాలా డేటా ఉంది, ఇందులో ఈ డేటా కాల్ చేయాలి అని అంటే ఎలా కాల్ చేయాలంటే ఇది యూఆర్ఎల్ అని చెప్తున్నారు. సో సబ్ కేటగిరీస్ కి ఐడిని పాస్ చేయండి మీరు యూఆర్ఎల్లో, పాస్ చేస్తే దాన్ని యాక్సెస్ చేయగలరు. సో దీన్ని యాక్సెస్ చేసిన తర్వాత సో దీన్ని మళ్ళీ మనం ఎలా వ్యూ చేయాలి, క్వశ్చన్ డాలర్ ఫార్మాట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఈ డేటాను మళ్ళీ మనం వ్యూ చేయగలం. సో మోడల్ ఎలా ఉంటుంది, సో దీని నుంచి మనము మెయిన్ కేటగిరీకి సబ్ నావిగేషన్ చేయాలనుకున్నాం. అంటే ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో డేటాను డ్రిల్ డౌన్ చేయాలనుకున్నాం, ఇంకో లెవెల్ ఆఫ్ డేటా డ్రిల్ డౌన్ ఎలా చేస్తావు, దానికి నావిగేషన్ మెయిన్ కేటగిరీ. సో ప్రజెంట్ డిఫర్డ్ అంటే ఇందులో ఉన్న అందులోకి ఫర్దర్ డ్రిల్ డౌన్ అయిన డేటాని మేము చూపించట్లేదు అని ఇది చెప్తుంది. సో దీన్ని డ్రిల్ డౌన్ చేయాలంటే మనం స్లాష్ అని చెప్పి ఇలా మెయిన్ కేటగిరీ కింద ఇలా యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే అప్పుడు ఫర్దర్ డ్రిల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు చూసాంటే ఇది వచ్చి చూపించే డేటా ఇది మెయిన్ కేటగిరీ డేటా అనిపించిందా? మనం ఎక్కడ సబ్ కేటగిరీస్ నుంచి మెయిన్ కేటగిరీస్ కి 1 లెవెల్ కి డ్రిల్ డౌన్ చేసాం డేటాని, అర్థమైందా? సో మెయిన్ కేటగిరీలో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ కేసులో అన్ని నేమ్ ఐడి వల్ల నీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు డిఫరెంట్ డేటా ఉంటుంది, దెన్ యూ కెన్ విజువలైజ్ ఇట్ బెటర్, అర్థమైందా? సో ఇలా డ్రిల్ డౌన్ చేస్తాం డేటాని. సో డ్రిల్ డౌన్ చేయడానికి విజువలైజ్ చేయాలంటే మీకు జేసన్ ఫార్మాట్, జేసన్ మోడల్స్ హెల్ప్ అవుతాయి. ఓడేటా మోడల్లోనే మీకు విజువలైజేషన్ ఉండదు. ఓకే, యూ హ్యావ్ టు అస్యూమ్ ఆల్ దీస్ థింగ్స్. సో ప్రాక్టీస్ చేస్తే జేసన్ మోడల్తో బైండింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు మోడల్లో డేటా ఎలా ఉంటుందో ఐడియా వచ్చేస్తే మీరు ఓడేటా మోడల్కి ఆ కాన్సెప్ట్స్ మీరు అప్లై చేయొచ్చు. అర్థమవుతుంది ఎందుకు చెప్పాను ఓడేటా మోడల్ జేసన్ మోడల్ విజువలైజేషన్ కి ప్లస్ ఇట్లా డిఫర్డ్ కానీ ఇట్లా తర్వాత నెక్స్ట్ చూడనీకే అట్లా దాంట్లో అయితే ఓడేటర్ అయితే విజువలైజ్ జస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీస్ రాయాలి అంతే కదా. అవును. సో నీకు డైరెక్ట్ గా క్వెరీస్ రాసావు అనుకో, ఏ టేబుల్ ఉందో నీకు విజువల్ స్నాప్ షాట్ ఉండదు. సో బ్యాక్ లో ఉన్న టేబుల్స్ అన్ని కూడా మనం ఎంటిటీస్ కింద చూస్తాం. ఆ ఒక్కొక్క టేబుల్ నుంచి డేటాని ఫర్దర్ డ్రిల్ డౌన్ చేయాలన్నా కూడా విజువలైజ్ చేయడం ఈజీ అవుతుంది. సో మీరు ఒక అప్రోచ్ తో నేర్చుకున్నారనుకోండి, మీరు దాన్ని ఏ మోడల్ కైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నువ్వు విజువలైజ్ చేసుకున్నా లేకపోయినా ఓడేటా మోడల్ కూడా క్వెరీస్ ని డైరెక్ట్ గా నువ్వు అపాయింట్ చేయొచ్చు. సో దీంట్లో క్వెరీస్ అడిషనల్ క్వెరీస్ ఇప్పుడు డాలర్ ఫార్మాట్ చేసాను లాగే దీన్ని ఫర్దర్ గా చేయాలనుకో, నేను ఏం చేయాలంటే ఎండ్ అని చెప్పి ఇలా పెట్టి క్వశ్చన్ అని చెప్పి డాలర్ అని FILTR ఫిల్టర్ అని చెప్పి నేను ఏంటంటే క్వెరీస్ రాయొచ్చు. ఫిల్టర్ క్వెరీస్ ఎలా అంటే నేమ్ ఈక్యూ ఏంట్రా అంటే ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు అని చెప్పి కంప్యూటర్ సిస్టమ్ అని. సో ఇక్కడ ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ఫర్దర్ గా మనం ఇలా దీన్ని ఫిల్టర్ చేయాలి. దీన్ని ఓడేటా క్వెరీస్ అని అంటాం. ఈ క్వెరీసే ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఈ క్వెరీస్. సో ఇక్కడ మీరు ఏ క్వెరీస్ రాయాలన్నా కూడా ఇక్కడ మీకు చాలా క్వెరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆర్డర్ బై అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో అనుకో ఆర్డర్ బై అనే క్వెరీ వాడచ్చు. సో సేమ్ మీరు ప్రొడక్ట్స్ కి అపెండ్ చేయడమే. మీరు టాప్ 10 రికార్డ్స్ రాయాలనుకో దానికి దీనికి అపెండ్ చేయండి, క్వశ్చన్ డాలర్ టాప్ ఈక్వల్ టు 5, టాప్ 5 రికార్డ్స్ వస్తాయి. స్కిప్ చేయాలనుకో ఫస్ట్ 2 రికార్డులు వద్దు మనకి, సర్చ్ రిజల్ట్ ఎప్పుడు కూడా 10 రికార్డ్స్ తర్వాత రిజల్ట్సే కావాలనుకో స్కిప్ కొట్టండి. ఫస్ట్ 2 రోస్ స్కిప్ అయ్యి తర్వాత 8 రోస్ డేటా డిస్ప్లే చేస్తుంది. ఫిల్టర్ కమాండ్ ఇప్పుడు మనం వాడింది ఈక్వల్ టు కమాండ్ వాడాలనుకో ఇలా వాడాలి. ఫిల్టర్ అడ్రస్ ఈక్వల్ టు రెడ్మౌంట్ అయితే రిజల్ట్స్ అన్ని ఫిల్టర్ చేయి. అడ్రస్ నాట్ ఈక్వల్ టు సపోజ్ లండన్ రిజల్ట్స్ తప్ప మిగతా రిజల్ట్స్ అన్ని కావాలంటే అడ్రస్ నాట్ ఈక్వల్ టు అంటే ఎన్ని అని వాడాలి, ఎన్ని అని వాడితే నాట్ ఈక్వల్ టు. సో గ్రేటర్ దెన్, సో శాలరీ మన శాలరీ రిజల్ట్స్ అన్ని కూడా గ్రేటర్ దెన్ 5 lakhs కన్నా ఉన్న శాలరీస్ ఉన్నవే ప్రొఫైల్స్ కావాలి అన్నాను అనుకో, శాలరీ గ్రేటర్ దెన్ 5 lakhs. అలా క్వెరీస్ ని మనం యూజ్ చేసి ఉన్న టేబుల్ డేటాని మనం రిఫైన్ చేసి మోడల్ చేయొచ్చు. ఇప్పుడు మోడల్ హోల్డ్ చేస్తున్న డేటాని నువ్వు ఫర్దర్ రిఫైన్ చేయగలుగుతున్నావా? అర్థమవుతుందా నీకు? డేటాబేస్ ని డైరెక్ట్ గా ప్రతిసారి ఈ ఓడేటా మోడల్ వాడితే ఏమవుతుందంటే ఈ క్వెరీస్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ లో హిట్ అయ్యి అవుతాయి. ఓడేటా మోడల్ వాడితే ఈ క్వెరీ అంతా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, డేటాబేస్ లేయర్. అదే అన్న మనకి ఏమైతుందో తెలియదు, అంటే విజువలైజేషన్ ఉండే ఎట్లయితుందో తెలియదు. అదే జేసన్ మోడల్ తో వాడితే ఇలా ఉంటదని డిఫరెన్స్, అంతేనా?
ఇక్కడ విజువలైజేషనే కాదు, ఇంకో పాయింట్ స్పెసిఫై చేసండి. ఈ క్వెరీ రన్ అయ్యేది డేటాబేస్ మీద రన్ అవుతుంది. ఇక్కడ JSON మోడల్ క్వెరీ రన్ అయ్యేది యూఏలో రన్ అవుతుంది. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు నేను క్వెరీ ఉంది, ఇప్పుడు క్వెరీ రాశాను, ఇప్పుడు $ఫార్మాట్ ఇక్కడ చేశానని. సారీ, $ఫార్మాట్ ఏది క్వెరీ పేజ్ ఎగిరిపోయిందా, ఇక్కడ పెట్టా, ఇక్కడ. సో ఇక్కడ రాశాను క్వెరీ $ఫిల్టర్ నేమ్ ఈక్వల్ టు ఈక్వి సిస్టమ్స్ అని. ఇప్పుడు ఇదే ఓడేటా మోడల్ వాడితే ఈ క్వెరీ డేటాబేస్ లో రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది డైరెక్ట్ గా ఈ ఓడేటా మోడల్ ఏం చేస్తుంటే, ఇక్కడ ఏదైతే మనం URL ఇచ్చామో దీన్ని యాజ్ తీసుకెళ్లి డేటాబేస్ అప్ చెప్తుంది. డేటాబేస్ ఓకే, మన ఓడేటా సర్వీస్ క్వెరీస్, ఫిల్టర్ క్వెరీస్ సపోర్ట్ చేస్తుందా లేదా ఎక్కడ తెలుస్తుంది, దీనికి $మెటాడేటా అని ఒకటి హోమ్ పేజ్ లో ఉన్నది, గుర్తుందా? $మెటాడేటా చూసానుకో, ఈ పర్టికులర్ సప్లయర్ ఇక్కడ చూసామంటే రాసింది ఇది క్రియేటబుల్, అప్డేటబుల్, ఇక్కడ ఫిల్టరబుల్ అని కూడా ఉంటుంది ఇంకో ప్రాపర్టీ. ఇక్కడ ఉందన్న SAP.filterable ఫాల్స్, ఇక్కడ ఇప్పుడు కనిపించట్లేదు నాకు. ఓకే, ప్రాపర్టీ కింద, ప్రాపర్టీ నేమ్ కింద ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ దీనికి, సో ఈ పర్టికులర్ ఫీల్డ్ ఫిల్టర్ చేయగలమా లేదా, ఇది ఫాల్స్ ఉంది అంటే నువ్వు ఇది ఫిల్టర్ క్వెరీ పని చేయదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ట్రూ అంటే ఇంప్లిమెంటేషన్ ఉన్నది, అలౌ చేస్తుంది. అంటే నువ్వు ఓడేటా సర్వీస్ బ్యాక్ అండ్ డెవలపర్ రాసేవాడు, వాడు దాన్ని అలౌ చేయాలి. మనం యూఐలో ఎలాగైతే ఫీల్డ్స్ విజిబుల్, ట్రూ, ఫాల్స్ అని అంటామో అలాగా వాడు ఆ ప్రాపర్టీని వాడు ఎనేబుల్ చేయాలి. సో ఈ ఫీల్డ్ తో క్వెరీ చేయడం రిస్ట్రిక్ట్ చేశాడు వాడు. ఓకే, దే డిడ్ నాట్ ఇంప్లిమెంట్ ద ఫిల్టర్ ఫంక్షనాలిటీ. ఓకే, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అని మళ్ళీ తర్వాత డీటెయిల్ గా చెప్తాను. బట్ బేసిక్ ఏంటంటే ఎలా తెలుస్తుందంటే అది ఫిల్టర్ చేయగలరా లేదనేది మీరు మెటాడేటాకి వచ్చి మీరు యూఐ డెవలపర్ కింద చూస్తే వెదర్ ఆ ఫీల్డ్ ఫిల్టర్ చేయగలరా లేదని తెలుస్తుంది. సో ఇందులో ఏ ఫీల్డ్స్ అయితే ఫిల్టర్కి అలౌ చేశారో ఆ ఫీల్డ్ ని మనం ఇక్కడ క్వెరీ రాసేటప్పుడు వర్క్ అవుతుంది. అర్థమైందా? క్వెరీ రాయడమే కాదు, అది ఎందుకు వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవట్లేదు అని మెటాడేటాలో చూస్తే తెలుస్తుంది. మెటాడేటా ఇస్ లైక్ కంప్లీట్ గైడ్. ఓడేటాలో ఏది కీ ఫీల్డ్, ఏది ఫిల్టరబుల్, దేని డేటా టైప్ ఎంత, దీనికి మ్యాక్స్ లెంత్. ఇప్పుడు నేమ్ ప్రాపర్టీ మ్యాక్స్ ఉంటుంది, నువ్వు 11 క్యారెక్టర్స్ ఇచ్చావు అనుకో సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు అంటే లిమిట్ లెంత్ బ్యాక్ ఎండ్ లో టేబుల్ కి లెంత్ 10 ఫిక్స్ చేశారు, దీనికేమో 80 అని ఫిక్స్ చేశారు, దీనికి 255 ఫిక్స్ చేశారు ఈమెయిల్ కి. సో ఈమెయిల్ బియాండ్ 255 ఇస్తే ఆటోమేటిక్ గా ఇట్ డజంట్ సపోర్ట్. సపోజ్ నువ్వు యూఐలో ఏం చేస్తావు అంటే నువ్వు 300 అని ఇచ్చావు, యూజర్ ఏమో 300 ఎంటర్ చేస్తాడు, కానీ బ్యాక్ అండ్ డేటాబేస్ అంటే డేటాబేస్ లో ఫీల్డ్ ఇది డేటాబేస్ లో టేబుల్ ప్రాపర్టీ, దానికి 255 ఉంది. నీకు కన్సోల్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని త్రో చేస్తుంది? మ్యాక్స్ లెంత్ ఎక్సిడెడ్ అని అంటది. మ్యాక్స్ లెంత్ ఎక్సిడెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఓడేటాలో డేటా టైప్ కి ఇచ్చింది 255 లిమిట్, నువ్వు యూఐలో అలా చేస్తుంది 300. సో మనం ఏం చేయాలంటే ఆల్వేస్ వీ హావ్ టు రెఫర్ టు ద మెటాడేటా. సో మెటాడేటా రెఫర్ చేసి వాళ్ళు ఎంత లిమిటేషన్ అంతే లిమిటేషన్ యూఐలో కూడా నువ్వు చెక్స్ యాడ్ చేయాలి. అర్థమైందా? సో మనం ఇక్కడ 3 విషయాలు మాట్లాడుకున్నాం. లోకల్ డేటా తీసుకొచ్చి రియల్ డేటా యాడ్ చేయాలంటే ఒకటి JSON మోడల్ వాడచ్చు, లేదా ఓడేటా మోడల్ వాడచ్చు. ఇంకో పాయింట్ ఏమంటే ఇదే క్వెరీస్ JSON మోడల్ లో రాస్తే అది క్లయింట్ లో రన్ అవుతాయి. ఎలా రన్ అవుతుంది నేను చూపిస్తాను. ఇది రన్ అయితే అప్లికేషన్ నెక్స్ట్ రన్ చేసి చూపిద్దాం చూస్తున్నాను. అండ్ ఓడేటా క్వెరీస్ అనేవి ఉంటాయి. ఓడేటా క్వెరీస్ యూస్ చేసి మనం డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. సో డేటాని రియల్ డేటాని మోడల్లో కంటైనర్ లో లోడ్ చేశాక దాన్ని మ్యానిపులేట్ చేసేదానికి మనం యూస్ చేసే క్వెరీసే ఓడేటా క్వెరీస్ అని అంటారు. సో ఆ క్వెరీస్ యూస్ చేసి మనం ఆ డేటాని, అందులో కంటైనర్ లో ఉన్న డేటాని మళ్ళీ ఫర్దర్ గా మాడిఫై చేయొచ్చు. సో మాడిఫై చేసిన వచ్చిన ఫైనల్ కంటెంట్ ని మనం వ్యూకి బైండ్ చేయాలి. అర్థమైందా? సో ఈ స్టెప్స్ సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో సింపుల్ గా బ్రేక్ చేసినట్టు సెట్ యువర్ లైవ్ డేటా యాజ్ ఎ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ load data in your model, so any model, be it your JSON or anything. Then append queries, relevant queries to fetch relevant data from the model. And then now finally bind to view. సో ఈ స్టెప్స్ మనం చేసేది సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఇవన్నీ సింగిల్ షాట్ ఏంటంటే లైవ్ డేటాని లోడ్ చేసి మోడల్ లోకి డేటా వచ్చిందా చూసాక అప్పుడు క్వెరీస్ రాసి రెలవెంట్ డేటా వచ్చింది అనుకుంటే దాన్ని వ్యూకి బైండ్ చేస్తాం. ఇది సిరీస్ ఆఫ్ యాక్షన్స్ మనం చేయాల్సింది. అది వ్యూ కంట్రోల్ కాంబినేషన్ లో ఎలాగైనా చేయొచ్చు. నువ్వు అదే క్వెరీని ఇప్పుడు ఇందాకలో మనం చూసాము, ఏం చేశాడు, ఇదే క్వెరీని వాడు వ్యూలో రాసేసాడు. వ్యూలో ఎలా రాశాడు, ఇక్కడ ఎందాక చూసాడంటే $ఫార్మాట్ ఆర్డర్ బై అని ఇచ్చాడు.
అంటే ఏంటి, ఆ క్వరీని ఇక్కడే రాసేసాడు. ఆ క్వరీని ఇక్కడైనా రాయొచ్చు, మనం కంట్రోల్ అయినా రాయొచ్చు. సో అది ఇన్స్ట్రక్షన్ ఎక్కడ స్పెసిఫై చేస్తాం అనేది డిపెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్లో. ఓకే, ఇది రన్ అయిందా? అయ్యో సరే, ఇది దీని ఇష్యూ ఏంటో నేను చూస్తాను, చూసి నేను అప్డేట్ చేసి పుష్ చేస్తాను. ఓకే, సో మొత్తం ఫ్లో అర్థమైంది కనుక ఇంకొన్ని ఎక్స్ట్రా మాడిఫికేషన్స్ అన్ని మొత్తం చేసి మనం డీటెయిల్గా చేసి రేపు నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ మనం దీన్ని ఇంప్రూవ్ చేద్దాం. సో గ్రాడ్యువల్ ఇంప్రూవ్ చేస్తాం. ఒక సింగిల్ షాట్లో ఒక రోజులో ఫుల్ అప్లికేషన్ రెడీ అవుతుంది. నీకు చెప్పాను, రియల్ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా 1 డేలో షార్ట్లో మనం కంప్లీట్ చేయడానికి కుదరదు. గ్రాడ్యువల్గా బిల్డ్ చేస్తాం. సో ఇప్పటివరకు ఇది ఇక్కడ బిల్డ్ చేస్తాం కదా, దీన్ని గ్రాడ్యువల్గా మనం ఎడిషనల్ ఫంక్షనల్స్ యాడ్ చేసి స్లోగా దీన్ని ఫర్దర్గా బిల్డ్ చేద్దాం. ఓకే, క్లియర్? సో ఈ లోపు నువ్వు ప్రాజెక్ట్కి యాడ్ చేసేయడానికి ట్రై చేయొచ్చు. నువ్వు స్టెప్ బై స్టెప్స్ ఫాలో అవుతానంటే ఇక్కడ ఐ థింక్ ఏదో ఎక్సెస్ ఉంటుంది. ఓకే, శాంపిల్స్లో ఉంటుంది అనుకుంటాను. శాంపిల్స్లో వాక్ త్రూ అనుకుంటా, వాక్ త్రూ. సో ఇక్కడ వాక్ త్రూలోనే ఉంటుంది నీకు ఇక JSON మోడల్. సో ఈ స్టెప్ 7 ఉంది చూడు, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవచ్చు. సో ఇక్కడ నీకు బేసిక్ స్టెప్స్ చెప్తారు, ఎలా మోడల్ JSON మోడల్ వాడాలి, ఎలా మేనేజ్ చేయాలని. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఫాలో అవచ్చు. సో ఇది నువ్వు ప్రాక్టీస్ చేయి, రేపు మనం ఫర్దర్ కంటిన్యూషన్ దీనికి డెవలప్మెంట్ ఎలా చేయాలనేది మనం కంటిన్యూషన్ చూద్దాం. ఓకేనా? ఓకే.